అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే ఇప్పుడే కృష్ణాష్టమి సందర్భంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం ప్రశాంతంగా. అందరూ మనసులు కూడా ప్రశాంతంగా ఉన్నామన్నమాట. అసలు మమ్మల్ని ఇప్పుడైతే మేమైతే ఆయన ఉయ్యలలో ఊపి మేము ఊగుతా ఉన్నామంట, అంత ప్రశాంతంగా ఉన్నాము. ఇంకా భగవంతుని నైవేద్యం పెట్టాము కదా, ఆ నైవేద్యాన్ని మన వాళ్ళకందరికీ ప్రసాదంగా పంచిపెడుతున్నాము. అవి ఏమేమి అనేది చెప్తాము. నేనైతే అటుకుల చిత్రాన్నం, పంచామృతం, అటుకుల పాయసం, రవ్వ లడ్డు, అటుకులు మిక్చర్ రెడీ, అటుకులు ప్రసాదం. ఇప్పుడు మన వాళ్ళకందరికీ పంచేద్దాం, ఓకేనా? పూజా కార్యక్రమం అయితే 2 hours పట్టిందండి. వీడియో కూడా దగ్గర దగ్గర 20 minutes అట్లా వచ్చిందనమాట. కాకపోతే అందులో కొన్ని మెయిన్ బిట్స్ మాత్రం కట్ చేసి షార్ట్స్ రూపంగా మేము ముందుకు తీసుకొచ్చాను. అది కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టి, ఇంకా అదే వీడియోలు చాలా వరకు పెడితే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది అన్నట్లుగా మెయిన్ బిట్స్ అన్నీ కట్ చేసి దాన్ని కూడా కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారు మీరు కూడా చాలా వరకు. ఇప్పుడైతే మన కిట్టయ్యకి నైవేద్యంగా పెట్టిన ఆ నైవేద్యాన్ని తీసి మన వాళ్ళకందరికీ ప్రసాదంగా పంచుతున్నాము. మేము కూడా ప్రసాదంగా స్వీకరించాము. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, అసలు మాటల్లో చెప్పలేమండి. ప్రసాదం అంటేనే అదొక తీయదనం. ప్రసాదం అంటేనే ఇంకా దానికి ఆ రుచికి ఇంక మనం వర్ణించలేము, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇది నాకే కాదు, చాలామంది కూడా ఇదే విధంగా అనిపిస్తుంది. చాలామంది చెప్పడం నేను విన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఇంకా ఈ రకంగా మన వాళ్ళకందరికీ ప్లేట్లలో పెట్టాము. కాకపోతే మళ్ళీ భోజనాలు వేరే అండి. ఇది భోజనాలు అయితే కాదు, ప్రసాదం మాత్రమే. ప్రసాదాలు చాలా రకాలు చేశాము. అటుకులతోనే 5 రకాలు చేశాము. దాంతోపాటు పంచామృతము, రవ్వ లడ్డూలు, వెన్న, ఇవన్నీ కూడా పెట్టామన్నమాట. కిట్టయ్యకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా పెట్టాము. నిన్నటి వీడియోలో మీకు చెప్పాను, మన శ్రీకృష్ణ భగవాన్కి ఏమంటే ఆయనకి భక్తితో పిడికడ అటుకులు ఇస్తే బోలెడంత సంపదని ఇస్తాడండి. సంపద అంటే డబ్బులు, నగలు, నాణ్యాలు మాత్రమే కాదు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కలిపి తినే సంపద, అవునా కదా? ఇవన్నీ కూడా ఆయన మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సిన పనులంటూ కూడా ఉన్నాయండి. అవేమంటే మన వృత్తుల్లో మనము కష్టపడి పనిచేసి ఫలితాన్ని అడిగితే అప్పుడు ఆయన ఇవన్నీ మనకిస్తాడు, అవునా కాదా? మీరేమంటారు? ఇది పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.